నమస్తేనో నేనైతే మా అమ్మకు ఒకరోజు సడన్ సర్ప్రైజ్ ఇచ్చాను. మా అమ్మకి చెప్పకుండానే ఇంటికైతే వెళ్ళిపోయాను ఓట్లు వేయడానికి. నేను వచ్చిన ఆనందంలో మా నాయనకి చెప్పి చికెన్ పకోడా అయితే తెప్పించింది. నేను చికెన్ పకోడా అంటే భలే ఇష్టంగా తింటాను. మా అమ్మ చేసింది. ఫైనల్లీ చూడండి, ఒక గుడ్డ వేసింది, అందులో పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసింది, పెరుగు వేసింది, చికెన్ మసాలా వేసింది, అదే చికెన్ పౌడర్ ఏదేదో వేసింది. ఒక అర్ధగంట అయితే దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టిందనమాట. ఫైనల్లీ తీసి నా కోసం అయితే చికెన్ పకోడా చేస్తుందనమాట. ఆలోగా నేను నిమ్మకాయ అయితే తీసుకున్నాను. ఇది మా ఫ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. ఆ నిమ్మకాయ అయితే తీసుకొని అన్ని రెడీ చేసుకున్నాను. ఫైనల్లీ మా అమ్మ చికెన్ పకోడా చేసేసింది. చికెన్ పకోడాలకి నిమ్మకాయ వేసుకుంటే స్వర్గమే. బయట అంతా సప్పకూడు తిని 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 నోరంతా చచ్చిపోయింది. దీన్ని చూడగానే ప్రాణం ఒకసారిగా అయితే లేసి వచ్చింది. ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను, దాంట్లో నిమ్మకాయ పెట్టుకొని చికెన్ పకోడా అయితే తింటా ఉంటే స్వర్గంలో తిన్నట్టే ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి చికెన్ పకోడా లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి. ఎంతైనా అమ్మ చేసిన వంట ఎంత కమ్మగా ఉంటుంది, అమృతంలాగా. సో మీరు మీ అమ్మ కూడా ఎలాంటి వంటలు చేస్తుందో మీకోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసేయండి. అదేవిధంగా కామెంట్లో